నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఎందుకు పనికిరాని వ్యక్తులతో సమయం గడపకండి. చివరకు వాళ్ళు మీ స్నేహితులైనా సరే, అలాంటి వారి బంధాన్ని సమర్థించుకున్నట్లయితే మీ జీవితాన్ని మీరే భారంగా మార్చుకున్నట్లు. పనికిరాని వ్యక్తులతో ఉండటం కన్నా ఒంటరిగా ఉండటం చాలా మంచిది. ఓటమి ఎదురొస్తే స్వీకరించు. గెలుపు కోసం రణరంగమే తప్పదు అనుకుంటే ఏమాత్రం ఆలోచించకు, గొప్పగా ఆరంభించు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. నష్టపోయినా పర్వాలేదు, కానీ నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని పోనివ్వకు. అన్నీ ఇవ్వమని ఆ భగవంతుడిని కాదు, భరించే సహనాన్ని, సాధించే శక్తిని ప్రసాదించమని కోరుకో. నీపై మంచిని చూపించే వారికి నీ ప్రేమని పరిచయం చేయి. నిన్ను అవమానించే వారికి నీ ధైర్యాన్ని పరిచయం చేయి. ఈరోజు నువ్వు ఉన్న స్థితి శాశ్వతం కాదు. రేపటి నీ భవిష్యత్తు శూన్యం కాదు. నీదైన రోజున నిలబడటానికి ఈరోజు సమస్యలతో తలపడు. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి యొక్క గొప్ప లక్షణం. అందరూ నావాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకే అందరూ నీవాళ్ళు. మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. నమ్మకమైన, గౌరవమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. మనిషికి మనిషికి దూరమెంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మనం మంచి అనిపించుకోవటం కోసం మాత్రం ఏదీ చెయ్యకూడదు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనుషులు, ఇవే మనిషికి అసలైన సంపద. ప్రశ్నించనిది సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వెయ్యనిదే కాలం నిన్ను కదలనివ్వదు. ఏ బంధమైనా కోపంతో దూరమైతే కోపం తగ్గాక మళ్ళీ దగ్గరవుతాయి. అదే బంధం బాధతో దూరమైతే ఎప్పటికీ మళ్ళీ దగ్గర కాలేదు. ఎందుకంటే ప్రతిసారి బాధను తట్టుకునే ధైర్యం ఉండదు కాబట్టి. డబ్బుతో కొనగలిగే వస్తువుల మీద నీ డబ్బును ఖర్చు చేయి. డబ్బుతో కొనలేని వస్తువుల మీద నీ సమయాన్ని ఖర్చు చేయి. ఉన్న డబ్బును పొదుపుగా వాడుకోవడం కూడా ఆదాయం పెంచుకునే మార్గాల్లో ఒకటి. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం, లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. మీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయండి, లేకపోతే వేరే వాళ్ళ లక్ష్యం కోసం పనిచేయాల్సి వస్తుంది. సూర్యుడి కంటే ముందే ఎవరు నిద్రలేస్తారో వారు జీవితంలో అన్ని విషయాలలో విజయం సాధిస్తారు. ప్రపంచం గురించి పట్టించుకోకండి. మీరు ఏం చేసినా చెయ్యకపోయినా విమర్శించడమే వారి పని. డబ్బు మనిషిని మార్చదు, మనిషి నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. సమయాన్ని డబ్బుగా మార్చుకోగలగడం ధనవంతులవ్వాలనుకునే వారు నేర్చుకోవాల్సిన మొదటి నైపుణ్యం. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ డబ్బు పిల్లలు పెట్టే ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే జీవిత చరమాంకంలో కూడా చాకిరీ చేయాల్సి వస్తుంది. మన శక్తి కన్నా సహనం చాలాసార్లు మంచి ఫలితాన్ని ఇస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. శాశ్వతం అన్నది అబద్ధం. పుట్టుక మరియు చావు మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం.
మనిషిని నమ్మకపోవడానికి 2 కారణాలు. మొదటిది వాళ్ళు ఎవరో మనకు తెలియకపోవడం. రెండోది వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలిసుండడం. గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం ఒక్కటే కాదు, మనుషుల మనసులను కూడా గెలుచుకోవడం. మనకు ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషి అయినా, మనీ అయినా. మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు. సంతోషానికి పొంగకు, దుఃఖానికి కుంగకు, కష్టానికి వంగకు, కన్నీళ్లకు కరుగకు, భయానికి బెదురకు, బంధాలను మరువకు, అందరినీ నమ్మకు, ఎవరికీ లొంగకు, నీదే విజయం చివరకు. కింద పడకుండా ముందుకు సాగడంలో గొప్పతనం లేదు, కానీ కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగడంలోనే గొప్పతనం ఉంది. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనుకోవడం కాదు, ఎప్పుడూ నీకంటే నువ్వు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించు. సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా గెలవాలి అనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే. నమ్మి మోసపోవటం మీ అమాయకత్వం కాదు, నమ్మిన వాళ్ళని మోసం చెయ్యటం వారి దిగజారినతనం. వారెన్ని మెట్లు దిగితే మీరంత ఎత్తు ఎదిగినట్టు. జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది. మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మన సమస్యలను ఇతరులతో పంచుకోకుండా, ఇతరుల సమస్యలలో మనం తలదూర్చనంత వరకు మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి. కష్టానికి భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. సమస్య తీర్చమని దేవుడిని అడగడం కన్నా ఆ సమస్యను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని వేడుకోవడం ఉత్తమం. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు, కానీ స్త్రీ మగాడి ప్రేమకు దాసి అవుతుంది. చెరువులు నిండినప్పుడు చేపలకు ఆహారం చీమలు అవుతాయి. చెరువులు ఎండినప్పుడు చీమలకు ఆహారం చేపలు అవుతాయి. ఇదే సృష్టి ధర్మం. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలి, లేకుంటే వారు మన అంతిమ సంస్కారానికి కూడా రారు. ఇది హాస్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన కలియుగం నడుస్తుంది. ప్రేమించమని బ్రతిమాలుతూ అలసిపోవడం కంటే అర్థం చేసుకొని ఆగిపోవడమే ఉత్తమం. ప్రేమను పొందాలి అంటే సహనం ఉండాలి. ప్రేమించబడాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలి అంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. లక్ష్యం లేని తెలివితేటలు రెక్కలు లేని పక్షి లాంటివే. భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్టు. హృదయం, అద్దం ఒకేలా ఉంటుంది. అద్దం ప్రతిబింబం చూపిస్తే హృదయం అభిమానం చూపిస్తుంది. కానీ ఒకసారి అవి పగిలితే ఎప్పటికీ యథాస్థానానికి రావు. ఏదైనా సరే మనది కాదు అని తెలిసిన తర్వాత ఎంత దూరంలో ఉంటే అంత మంచిది, అది వస్తువైనా బంధమైనా. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.